హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాచ్ ఆర్ శారీ పిన్ అనొచ్చు. సో అవి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ డిజైన్ వచ్చేసి నేను బ్రాచ్ ఒక బేస్ తీసుకున్నాను అండ్ దీనికి నేను క్లిప్ స్టోన్స్ యూస్ చేసుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ కుందన్స్ క్లిప్ స్టోన్స్ని యూస్ చేసుకుంటున్నాను సో దాట్ ఇది జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఫర్ కుర్తాస్ అలాగా. సో సింపుల్‌గా నేను క్లిప్ స్టోన్స్‌ని బేస్ కనిపించకుండా స్టిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ రెడ్ అండ్ వైట్ తీసుకున్నాను. ఇలా తీసుకుంటే ఏంటంటే మనం ట్రెడిషనల్ కాకుండా కొంచెం క్లాసీగా ఉంటుంది. సో సెకండ్ క్లిప్ వచ్చేసి దీనికి యాంటిక్ లుక్ వచ్చేలాగా డిజైన్ చేయబోతున్నాము. సో దీనికి నేను కాసు అండ్ వైట్ అండ్ కాపర్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ బేస్‌కి నేను కాసు స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వైట్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా! అది రౌండ్‌గా స్టిక్ చేస్తున్నాను. అండ్ 3D లుక్ రావటానికి నేను ఈ కాపర్ డ్రాప్ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నాకు కొంచెం ఎంబోస్డ్‌గా రావడానికి నేను ఇలాగా ఆహ్, అంటే ఫ్లాట్‌గా పెట్టకుండా ఇట్లా ఫోల్డ్ వచ్చినట్టు పెడుతున్నాను. అండ్ వీటికి సెంటర్‌లో రౌండ్ కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను. కంప్లీట్ సింగిల్ కలర్ కూడా చేసుకోవచ్చు. సో థర్డ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా కాపర్ కలర్ తీసుకున్నానండి. కాపర్ కలర్‌లో కుందన్స్ తీసుకున్నాను. డైమండ్ షేప్ కుందన్స్ అండ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. సో మనం కావాలనుకుంటే కాసు మీద ఫస్టే స్టిక్ చేసి ప్యాచ్ లాగా చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఆర్ డైరెక్ట్‌గా మనం శారీ పిన్ బేస్ మీదే స్టిక్ చేసుకోవచ్చు. కాసు స్టిక్ చేసి దాని మీద స్టిక్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఏదైతే కాసు నేను స్టిక్ చేసి పెట్టుకున్నానో దాన్ని స్టిక్ చేసుకుంటున్నానండి. అండ్ నాకు సెంటర్‌లో గ్యాప్ వస్తుంది కాబట్టి నేను ఇలా మూన్ షేప్ ఫ్లవర్ లాగా అలా స్టిక్ చేసుకుంటున్నాను. సెంటర్‌లో సేమ్ కాపర్ కలర్ జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. సో ఫోర్త్ డిజైన్ కూడా జెంట్స్ అండ్ ఎవరైనా యూజ్ చేసేలాగా డిజైన్ చేసుకున్నాను. క్లిప్ స్టోన్స్‌తో సేమ్ ఫస్ట్ డిజైన్ లాగే. బట్ ఇక్కడ వైట్ స్టోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాను. సో బేస్ తీసుకొని జస్ట్ క్లిప్ స్టోన్స్ స్టిక్ చేసుకోవడమే. సో క్లిప్ స్టోన్ కూడా ఎలా అంటే మనకి బేస్ కనిపించకుండా ఉండేలాగా సైజ్ చూస్ చేసుకోవాలి. మరి పెద్దగా ఉండకుండా, మరి చిన్నగా ఉండకుండా, మనకి బేస్ కనిపించకుండా ఓన్లీ క్లిప్ స్టోన్స్ మాత్రమే కనిపించేలాగా హైలైట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఇలా సెంటర్‌లో రెడ్ వేసి బోత్ సైడ్స్ వైట్ కుందన్స్ వేసుకున్నాను. అండ్ ఫిఫ్త్ డిజైన్ వచ్చేసి సో ఇలాగా కాసు మీద నేను మూన్ షేప్ కుందన్స్‌ని స్టిక్ చేసుకున్నానండి రౌండ్‌గా. అండ్ సెంటర్‌లో స్టార్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకున్నాను. సో ఇలా ప్యాచెస్‌గా చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. అండ్ దీనికి ఏంటంటే సెంటర్‌లో కొంచెం గ్యాప్ వస్తుంది. కాబట్టి నేను దీంట్లో కూడా క్లిప్ స్టోన్ ప్యాచెస్‌తో పాటు స్టిక్ చేయబోతున్నాను. సో ఇలా అడ్జస్ట్ చేసి స్టిక్ చేసుకోవాలి.
సో దట్ అది సెంటర్‌లో రావాలి. సో ఇలా రోజ్ ఫ్లవర్‌లా లుక్ వస్తుంది. ఈ 6థ్ డిజైన్ వచ్చేసి నేను ఫిష్ షేప్‌లో అనుకుని తీసుకున్నాను. ఫిష్ ఆర్ లీఫ్ షేప్ అనుకోవచ్చు. ఇందులో డైమండ్ షేప్ కుందన్స్ తీసుకున్నాను గ్రీన్ కలర్. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్‌లో స్టిక్ చేసుకోవాలి. సో మనం ఓవెల్ షేప్ కుందన్స్ ఇలా స్టిక్ చేసుకుంటే మనకి లీఫ్‌లా అనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను డైమండ్ షేప్ కుందన్ స్టిక్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఫిష్ షేప్‌లో వచ్చింది కాబట్టి దీనికి నేను ఐస్ స్టిక్ చేసుకున్నాను. అండ్ గ్యాప్స్‌లో జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. ఐస్ లాగేమో పర్ల్ చైన్‌లో నుంచి ఒక పర్ల్ కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాను. I hope you like this video. Please do like, share and subscribe to my channel. Thanks for watching.